మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ బాటంలో కొన్ని షేర్స్ అన్నీ చెప్తాను. అంటే చాలామంది ఎన్నో రకాల హోల్డింగ్స్ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. వాళ్ళు ఏం చేయాలి అని డౌన్ సైడ్లో కొద్దిగా తికమకగా ఉంటారు. షేర్స్ అన్నీ పడిపోతున్నాయి, హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనము కొన్ని స్టాక్స్ని మనం ఎక్కడ ఈ డౌన్ ట్రెండ్, ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ చాలా వరకు మీ అందరికీ తెలుసు. మనం పర్ఫెక్ట్గా ఎక్కడ బయింగ్ అనేది గత 1.5 ఇయర్లో 1 ఇయర్ పైనే ఆల్మోస్ట్ ఒక 500 పైన స్టాక్స్ ఇచ్చాను. అంటే ఆ స్టాక్స్ అన్ని ఇవ్వడానికి కూడా ఎంత ఎఫర్ట్ చేసి మనం ఇచ్చున్నాము. మ్యాక్సిమం 90% చాలామంది ప్రాఫిట్ చేశారు. ఎక్సలెంట్గా అంత బ్రహ్మాండంగా ప్రాఫిట్ చేశారు. ఇప్పుడు ఈ ఫాల్లో చాలామంది, కొంతమంది హోల్డింగ్స్ ఉన్నాయి, అంటే లాంగ్ టర్మ్గా హోల్డింగ్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే స్టాక్స్ అన్నీ కూడా కొన్ని స్టాక్స్ ఎక్కడ కొనాలి అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం చెప్పేదన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కాన్సాయ్ నెరోలాక్, KANSAI కాన్సాయ్ నెరోలాక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 399 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అట్ 361. అక్కడ 50% బై చేయండి. తర్వాత 272లో 50% బై చేయండి. చూడండి, కాన్సాయ్ నెరోలాక్ బై 361లో 50% బై చేయండి. తర్వాత 272లో 50% బై చేయండి. ఈ స్టాక్ చూడండి, 2 స్టెప్సే చెప్పాను నేను మీకు. అదే చెప్తాను కదా, టూ మెథడ్స్లో చెప్తాను. ఒకటి 3 స్టెప్స్ బై, ఇంకొకటి వచ్చి 2 స్టెప్స్ బై. ఇది వచ్చి 2 స్టెప్స్ బై. 361లో 50% చేయండి, 272లో 50% చేయండి. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి జూబ్లియంట్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 407 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. దీన్ని 3 స్టెప్స్గా బై చేయండి. 316 చూడండి, 316 ఒక బై. తర్వాత 206లో ఒక బై, అంటే 316లో ఒక 30%. తర్వాత 206లో ఒక 35%. తర్వాత 100లో ఇంకొక 35%. తర్వాత చూడండి, ఇక మరొక స్టాక్ వచ్చి ఇంటలెక్ట్ డిజైన్. చూడండి, ఇంటలెక్ట్ డిజైన్. ఈ స్టాక్ వచ్చి 626 ఉంది. చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి, ఈ స్టాక్ 626 ఉంది. అయితే ఈ స్టాకు చాలామంది ఇది ఎక్కడ డౌన్లో కొనాలి అని చెప్తాను. ఈ స్టాక్ వచ్చి 555 బిలో బ్రేక్ అయిందంటే, చూడండి 555 బిలో ఈ స్టాక్ అని బ్రేక్ అయిందంటే ఎక్కడ దాకా రావచ్చు. ఇప్పుడు 622 ఉంది. అయితే 555 బ్రేక్ అయితేనే మనం చెప్పే వాల్యూ రావడానికి 90% ఛాన్స్ ఉంది. 390 ఫస్ట్ బై, అక్కడ 30%. తర్వాత 207
ఒక 35%, తర్వాత 100లో ఇంకొక 35%. చూడండి, 390లో 30%, 207లో 35%, 100లో 35%. అది చెప్తాను కదా, చాలామంది ఏంట్రా ఇంత బాటంలో ఇంత దాకా కూడా రావచ్చా, క్రాష్ ఇది మళ్ళీ ఇంకా బాగా క్రాష్ అయితే కదా. మేబీ మనము ఇప్పుడు ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నాం. ఈ డౌన్ ట్రెండ్లో మనం రెడీగా ఉండాలి. ఏది స్టాక్స్ అని కొనడానికి. చూడండి, ఇది ఒక పెద్ద అలవాటు మీకు. ఎలా చెప్పాలంటే, ఎప్పుడైనా సరే ఇలా అలవాటు చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే మార్కెట్ కూడా మీరు ఒకే చోట ఇన్వెస్ట్ చేయరు. మీ ఇన్వెస్ట్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. ఇలా అలవాటు చేసుకుంటే ఇక లైఫ్లో మనము అసలు భయపడాల్సిన పనే లేదు. స్టాక్స్ ఒకే చోట కొన్నాము, ఇక అక్కడి నుంచి టోటల్గా దిగిపోయింది, అలా కాదు. మనం అంచెల వారీగా కొనిపెట్టేస్తే ఖచ్చితంగా మనకి ఒక యావరేజ్లో ఒక లో ప్రైస్గానే ఉంటుంది. స్టాక్ రీబౌండ్ అయ్యేటప్పుడు మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. అది ఇకపోతే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు చెన్నైలో జూన్ 25th and 26th ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఐపీఎల్, ఇండియా పెస్టిసైడ్. చూడండి, ఇండియా పెస్టిసైడ్. ఈ స్టాక్ కూడా చూడండి, 200, ఇప్పుడు వచ్చి 251 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 235 రూపాయలు ఈ స్టాక్ బ్రేక్ అయిందంటే చూడండి, 235 రూపీస్ ఈ స్టాక్ బ్రేక్ అయితే ఎక్కడ దాకా రావచ్చు. ఇది ఒక 3 స్టెప్స్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి 184లో 30% బై చేయండి. తర్వాత 129లో 35% బై చేయండి. తర్వాత 60 రూపీస్లో రెస్ట్ ఆఫ్ ద 35%ని బై చేయండి. అది పోతే మరొక స్టాక్స్ వచ్చి, ఇప్పుడు ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ మధ్య చాలా కాల్స్ నాకు అంటే బ్రోకర్ ఫండ్ వాడుతున్నారు. ఇది ఒక చెడ్డ అలవాటు. ఇది రీసెంట్గా నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను వినపడలేదు, బట్ అంతకుముందు ఉండేది. బట్ ఎవరు నాకే అంత కంప్లైంట్స్ లేదు. బట్ చాలామంది ఈ మధ్య బ్రోకర్ డబ్బులు చాలా, అంటే ఎలా చెప్పాలంటే, అంటే తక్కువ అమౌంట్, ఒక 2 lakhs 3 lakhs ఉంటే 10 lakhsకి పొజిషన్ తీసేయడం. వాళ్ళు 4 times ఇస్తున్నారంట. అంటే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళ తప్పు లేదు. అంటే వాళ్ళేంటి, రోజు దాని మీద మీకు ఆ ఇంట్రెస్ట్ ఛార్జ్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు, మీకు ఫండింగ్ చేసి. అది ఒక విధంగా మీకు ఇంట్రెస్ట్కి ఇచ్చినట్టే. అది కాదు, అది అలా చేయబాకండి. మీ దగ్గర ఓన్ ఫండ్, డీమెట్ అకౌంట్లో, మన ట్రేడింగ్ అకౌంట్లో ఎంత ఫండ్ ఉందో అంత ఫండ్కి మాత్రమే మీరు పొజిషన్ తీసుకోండి. వాటి వల్ల మీకు నష్టం ఏదైనా వచ్చినా కూడా మీకు పెద్ద నష్టాలు ఉండదు. మళ్ళీ అందులోంచి మీరు కోలుకొని పైకి వస్తారు. బట్ బ్రోకర్ డబ్బులు వాడారంటే డెఫినెట్గా మీరు మీ క్యాపిటల్ని లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చెప్తున్నాను. అది ఎందుకంటే బ్రోకర్ ఫామ్లో వాళ్ళు చెప్పేస్తారు, సార్ మీకు 4 times మేము లిమిట్ ఇస్తాము, మీరు యూస్ చేసుకోండి అని. బట్ డెఫినెట్గా అది మీకు చాలా ప్రమాదం, చూసుకోండి. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి కార్డిమ్. చూడండి, కార్డిమ్ ఈ స్టాక్ వచ్చి అంటే KHADIM, కార్డిమ్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి 208 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. ఈ స్టాక్ కూడా ఎక్కడి దాకా రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తాం. ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు 190 రూపాయలు బ్రేక్ అవుతుందో చూడండి, 190 రూపీస్ బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి 134 రూపీస్లో ఒక
30% బై చేయండి. తర్వాత 77 రూపీస్లో 35% బై చేయండి. తర్వాత 35 రూపాయల్లో 35% బై చేయండి. 3 పార్ట్స్గా చెప్పున్నాను, 3 స్టెప్స్గా. ఆ లెవెల్స్ రావు, బట్ మనం ప్రిపేర్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తున్నాను. చాలామంది కూడా కొంతమంది చెప్తారు అక్కడికి అంతా రాదు, అది వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఆ లెవెల్ కోసం. వస్తే మంచిది, లేకపోతే ఫస్ట్ లెవెల్లో బై అయింది అక్కడి నుంచి వెళ్ళిపోనియండి. ఇట్స్ వెరీ గుడ్ కదా. 134లో బై యాక్టివ్ అయితే అక్కడి నుంచి మనకు 30% ఉంది కదా. ఆ 30%నే మనం వచ్చి బాగా మంచి లెవెల్లో అమ్మచ్చు, మార్కెట్ బాగా పుల్ బ్యాక్ అయినప్పుడు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.